కేసీఆర్ ఫోటో చించేసి తారీఖులలో తెలంగాణ పుస్తకం విక్రయం. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణ. చరిత్ర అంటే చెరిపి వేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యేవారు చాలా అరుదు. కొంతమంది మాత్రమే పుస్తకాలకు రచయిస్తూ ఉంటారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవ్వరూ మార్చడం ఎవ్వరి తరం కాదు. ఇది మన పెద్దలు తరచుగా చెప్పే మాటలు. ఇగో నేను ఒక మాట చెప్పాను తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కేసీఆర్ ఫోటో జించేసినంత మాత్రాన్నో, కేసీఆర్ కట్టడాలను కూల్చివేసినంత మాత్రాన్నో, కేసీఆర్ పథకాలను ఆపివేసినంత మాత్రాన్నో, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసినంత మాత్రాన్నో తెలంగాణలో ఆగదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్రం. 4 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన కళ. చాలామంది చరిత్రను చెరిపివేస్తే చెరగదండి. 1969లో ఇదే కాంగ్రెస్ సన్నాసులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో 600 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోతే వాళ్ళ పదవుల కోసం, రూపాల కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? అదే 2001 నుంచి 2014 వరకు నిరంతరాయంగా నిర్విరామంగా పోరాటం చేసిళ్ళు. ప్రణబ్ ముఖర్జీ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు అనేక పదవులు, అనేక రకాలుగా ఆఫర్లు చేసినప్పటికీ నాకు తెలంగాణ రాష్ట్రమే కావాలనుకున్న హీరోయిన్. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో మొగార్రాబై కేసీఆర్. 1969 సందర్భం, 2014 సందర్భం. 1956 నుంచి 2014 వరకు జరగని అభివృద్ధిని చేసి చూపెట్టిన రియల్ హీరో, నాట్ రియల్ హీరో. గుర్తుపెట్టుకోరి. ఈయన చరిత్రను ఏంది, మీరు చరిత్రను పూర్తి స్థాయిలో కూడా పుస్తకాలలో జింపివేయాలనుకున్న ఇంకేం చేసినా కేసీఆర్ చరిత్ర, కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళని ఎవ్వడు టచ్ చేయలేడు. చేసినంత మాత్రాన ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి అనేక రకాలుగా రకరకాలుగా చేసిండు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లగడపాటి రాజగోపాల్ రెడ్డి అని, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఇంకో ఆయన ఉంటాడు. ఆయన తర్వాత చాలా మంది ఉన్నారు. ఏడ వేరు ఈరోజు జాడపత్త లేకుండా వేరు. ఎందుకు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ చరిత్రను చెరిపివేసినంత మాత్రాన చెరిపోదండి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ రియల్ హీరో అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు.